వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళ జాబ్ ఉండేవాళ్ళే కావాలంటే అదే వేదికలో పెళ్లి ఫిక్స్ అయినాక కూడా నీకు ఇష్టమేనా కాదా అని కూడా అడిగినాను. నాకు ఇష్టమే అనే చెప్పింది. రిసెప్షన్ అంతా బాగానే ఉంది. మెడలో తాళి పడుతున్నట్లే చాలా డల్ అయిపోయింది. టిఫిన్ చేసి రమ్మన్నా రాలేదు. నేను అందరూ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు వాళ్ళ బ్యాగులు సర్దుకునే వెళ్ళిపోయినారు. ఆ పాప నేనే ఉన్నాను. తన ఫ్రెండ్స్ కూడా 10 నిమిషాలు లేదు. ఎంతో చెప్పినాను, వినలేదు. తను నాకు నడుము నొస్తుంది, అలసిపోయినాను, కొంచెం ఊరికే ఉంటాను ఉండని డల్గానే ఉంది. ఏమో అలసిపోయింది వచ్చలేనే ఉంది. ఇట్లు ఉండకూడదమ్మా డల్గా, వాళ్ళు ఏమనుకుంటారు, హ్యాపీగా ఉండాలి. నాకు చాలా అయిపోయింది అని చెప్పింది. అంతే. అక్కడ అయినా తినలేదు. అట్లా డైరెక్ట్ ఛత్రం నుంచి పెళ్లి కొడుకు ఇంటికి పోయినారు. నింపుకుని మా ఇంటికి వచ్చినారు. ఇక్కడ బాగానే ఉందండి. పనుకుంటానమ్మా, గెడేసుకోక పనుకోమ్మా, ఆ పిల్లోడు ఉన్నాడు కదా, వచ్చినా చూసుకొని పరాడుకొని పోతాడు, పనుకొని ఉందని ఏం డిస్టర్బ్ చేయడు కదా, రెస్ట్ తీసుకో కాసేపు అన్నా. ఆయన పనుకోలే. నేను వంట చేస్తా అంటే వచ్చింది నా దగ్గరికి. మా హెల్త్ బాగుందా అని అడిగేది. నాకు 20 రోజుల నుంచి నిద్ర లేదు. డిప్రెషన్. నాకు 12 ఏళ్ళ నుంచి టాబ్లెట్ పడతాంట. ఈ మధ్య నా పని వల్ల స్ట్రెస్ వల్ల ఏమో నిద్ర లేదు. ఒక పూట మింగిపోయినా నాకు హార్ట్ బీట్ డిప్రెషన్ వల్ల నోట్లోకి వాటర్ వస్తుందేమో అనిపిస్తుంది. ఈ నరాల నొప్పుల వల్ల ఇవన్నీ పెయిన్. ఆయన ఈ పెళ్లి పనులు నేను చేస్తాను అని అనుకుని ఉంటే మా కైన వాళ్ళు కానోళ్ళు అందరూ కలిసి వచ్చి ఫంక్షన్ వాళ్ళందరూ వచ్చి చేసినారు. నాకు ఎవరు కంట్లో ఒక చిక్క నీళ్లు లేదు, మనసులో బాధ కనపడలే. లోపలికి పోయింది. గేడేసుకుని ఉందని కూడా అప్పుడు అనుకోలే. మేనతో వచ్చి డోర్ కొట్టింది అన్ని రెడీ చేసేకి. డోర్ గట్టిగా కొట్టినాము, లేదు. నాకు కోపం వచ్చి ఏమైందో ఏమో లోపల డోర్ చూడండి అని అని దానికి ఆ పిల్లోడు ఫోన్ పెట్టే లోపలికి. అబ్బా ఊరేసుకుని అంటున్నట్లు ఒకే తన్నేసి కూడా కాలేదు. ఫాస్ట్ గా ఏ మట్టు మట్టిన చూసుకోక అన్నిటినీ గుద్దుకొని పోయినాము కారులో. డ్రాప్ పంపించేసి వస్తాను డాడీ అని. సరే అమ్మా అని చెప్పినాను. మళ్ళీ అనుకొని నువ్వు బయట ఎక్కడ పోవద్దమ్మా, దూరం ఇక్కడే వాళ్ళ కారు పెట్టుకొని అంతా ఇదేది. రాత్రి నుంచి ఇంకా మళ్ళీ ఆ ఫోన్ కూడా ఏమన్నా ఫోన్లు వస్తాయంటే ఫోన్లు రాలా. 1 గంట ఒక ఫోన్ వచ్చింది. నైట్ 1 గంటలో ఒక ఫోన్ వచ్చింది. అర్షిత ఏమ్మా మ్యారేజ్ అంటే ఒక మాట కూడా ఇన్ఫార్మ్ చేయలేదే, ఎట్లా అంటే నేను అర్షిత వాళ్ళ డాడీ నాకు నేను మాట్లాడేది ఏం బా అంటే ఇట్లా అమ్మాయి అందరితో బాగా కలిసి మెలిసి బాగా మాట్లాడుకుంటా బాగుండే, ఎందుకు అనుకోలే నువ్వు సడన్ గా మన ఇంత మాట అనేసి మ్యారేజ్ చెప్తుంది అనుకోండి చెప్పలేదు అని. అంతో ఒక 10 మంది ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి ఇక్కడ అంతా వచ్చేది అంతా బాగుంది. ఇలా వాళ్ళతో మాట్లాడే ఒక అది ఏమైందో తెలియదు. అంత మాతో కూడా మేము కొట్లాడింది లేదు, ఏమీ లేదు. ఇక సత్యసాయి జిల్లా నవవధువు మృతికి సంబంధించి కూడా కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు పెళ్లి ఇష్టం లేకనే మా అమ్మాయి చనిపోయింది అంటూ కూడా తండ్రి చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మరొకలా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు అబ్బాయికి డ్రగ్స్ అలవాటు ఉండడం వల్లే కూడా అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేక, ఎవరికే చెప్పుకోలేక ఈ విధంగా పాల్పడింది అంటూ కూడా తండ్రి పోలీసులకు అయితే కంప్లైంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ అందుతోంది. ఇటు పోలీసులు అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఆధారంగా, అలాగే మొబైల్ కాల్ డేటా ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తామంటూ